హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సారావ్. ఈరోజు రెసిపీ వచ్చేసి నాటుకోడి కర్రీ. వైట్ రైస్ అండ్ రాగి ముద్దలోకి ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ చికెన్ నేను 1.5 kg తీసుకుంటున్నాను. అందులోకి క్రిస్టల్ సాల్ట్ 3 టేబుల్ స్పూన్, అలాగే పసుపు 1.5 టేబుల్ స్పూన్, కారం 2.5 టేబుల్ స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 3 టేబుల్ స్పూన్, అలాగే బిర్యానీ స్పైసెస్ బిర్యానీ ఆకు ఒక 3 బిర్యానీ ఆకు తీసుకుంటున్నాను, అనాస పువ్వు 1, అలాగే లవంగాయలు ఒక 5 లవంగాయలు తీసుకుంటున్నాను, ఒక మరాఠీ మొగ్గ, ఒక జాపత్రి, ఒక 2 ఇంచ్ దాల్చిన చెక్క తీసుకుంటున్నాను, ఇలాచి ఒక 5 ఇలాచి, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 లెమన్ని కూడా తీసుకోవాలి. మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో ఒక 100 గ్రామ్స్ ఆయిల్ తీసుకోవాలి. తీసుకొని అందులో కొంచెం పుదీనా, అలాగే 4 ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ ఒక 3 టొమాటోస్ స్లైసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. ఒక 5 చిల్లీ లైట్గా ఘాటు పెట్టుకోవాలి. అన్నిటినీ మిక్స్ చేసి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మిక్స్ చేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్కి మనకి ఆనియన్స్ అండ్ టమాటోస్ ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయ్యాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మిక్స్ చేసి మూత పెట్టేసుకోవాలి. కొంచెం కొబ్బరి అండ్ 3 టేబుల్ స్పూన్ గసాలు తీసుకొని మనం స్మూత్ పేస్ట్ కింద ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్కి ఒకసారి మనం మూత ఓపెన్ చేసి చికెన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒక 15 మినిట్స్ తర్వాత కొబ్బరి అండ్ గసాల పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైవ్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్లో ఉన్న ఎయిర్ మొత్తం పోయాక మూత ఓపెన్ చేసి మళ్ళీ స్టవ్ని ఆన్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ చికెన్ని కుక్ చేసుకోవాలి. మనం సాల్ట్ కూడా అప్పుడే చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఫైనల్లీ సింపుల్ అండ్ టేస్టీగా ఉండే నాటుకోడి కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.